మన హైదరాబాద్ ట్రాఫిక్ ఎంత దారుణంగా తయారైందంటే, వరద బాధితులు పులిహోర ప్యాకెట్ల కోసం కొట్టుకున్నట్టు, మనం రోడ్డు మీద స్పేస్ కోసం కొట్టుకుంటున్నాం. ఇక హైదరాబాద్ రోడ్స్ మీద పెడెస్ట్రియన్స్ అంటే పురుగులతో సమానం. అసలు జనాలు రోడ్డు మీద నడవాలంటే ఎవ్వడు ఎట్నుండి వచ్చి హారన్ కొడతాడు, వెహికల్ కంట్రోల్ లాగా ఎక్కడొచ్చి గుద్దుతాడో అని భయపడే పరిస్థితి. సిటీ స్ట్రీట్స్ మొత్తం కార్స్ కోసమే కాదు, జనాలు నడవాలి, జాగింగ్ చేయాలి, పిల్లలు సైకిల్ మీద స్కూల్కి కాలేజెస్కి పోవాలి. కానీ ఆ స్పేస్ ఎక్కడుంది? వాకింగ్ చేయాలనిపిస్తే పార్క్కి పోవడం తప్ప ఇంకో ఆప్షన్ లేదు మనకి. ఆ పార్క్స్ కూడా ఎక్కడో ఉంటాయి, ఎక్కడికి పోవాలన్నా ట్రాఫిక్లు ఇరుక్కోవాలి. అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళకి వాళ్ళ కాంపౌండ్ చుట్టూ వాకింగ్ స్పేస్ ఉంటుంది, కానీ అదేం ప్రయోజనం? ఒకసారి హైదరాబాద్లో ఉన్న రోడ్స్ని రెండు వైపులా ఫుట్పాత్స్తో ఇమాజిన్ చేసుకోండి. ఇమాజిన్ జనాలకి నడవడానికి ఫుట్పాత్స్ ఉండి అందరూ ఆ కార్స్ బైక్స్ వదిలేస్తే ట్రాఫిక్ జామ్స్ తగ్గుతాయి, రోడ్ జర్నీ సేఫ్ అవుతుంది, యాక్సిడెంట్స్ తగ్గుతాయి, ఎయిర్ పొల్యూషన్ తగ్గుతుంది. సిటీస్ అనేవి మన మషిన్స్ కోసం కాదు, మనుషుల కోసం ఉండాలి. ఎక్కువ ఫుట్పాత్స్ కట్టడం వల్ల మనుషులకు ఫ్రీడమ్ వస్తుంది, హాయిగా ఊపిరి తీసుకుంటారు. నడవడానికి, దగ్గరుండే చిన్న చిన్న పనులకి నడిచిపోవడానికి, సిటీని ఎక్స్ప్లోర్ చేయడానికి, సాయంత్రం పూట ఫ్రెండ్స్తో పార్ట్నర్స్తో నడుస్తూ కబుర్లు చెప్పుకోవడానికి. హైదరాబాద్కి ఫుట్పాత్స్ అవసరం. ఫుట్పాత్స్ లేక మనుషులందరూ డిప్రెసింగ్ తయారవుతారు. మీలో ఎంతమంది రోడ్డు మీద నడిచేటప్పుడు సఫోకేషన్ ఫీల్ అవుతారు? ఇట్స్ టైమ్ వి మేక్ హైదరాబాద్ ఎ బెటర్ ప్లేస్ బై మేకింగ్ ఇట్ వాకబుల్, వైబ్రెంట్ విత్ బ్యూటిఫుల్ ఫుట్పాత్స్ అండ్ ట్రీస్ ఆన్ బోత్ సైడ్స్. ఎందుకంటే ఒక సిటీ ఎప్పుడు ఆ రోడ్డు మీద తిరిగే కార్స్ ఎంత ఫాస్ట్గా పోతున్నాయి అనే దాన్ని బట్టి గొప్పదవ్వదు. అక్కడ మనుషులు ఎంత ఈజీగా ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి వెళ్ళగలుగుతున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది. సో నెక్స్ట్ టైం మీరు ట్రాఫిక్ జామ్లు ఇరుక్కున్నప్పుడు ఫుట్పాత్స్ గురించి ఆలోచించండి, మీకే అర్థమవుతుంది.